మజాలు చేసేటి గోపోగిరి పోరల్లారా ఎట్లా వస్తుందన్నా మనిషికి హెచ్ఐవి ఎట్లా మనిషికి హెచ్ఐవి ఎట్లా వస్తుందన్నా మనిషికి హెచ్ఐవి తప్పిదాలు చేస్తున్నారో తెలియదు. దీని వల్లనే ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఏర్పడి ఒక ఆడబిడ్డను కూడా మనము మన సొంత అక్క చెల్లెగా భావించాల్సినటువంటి సమాజంలో ఒక ఆడబిడ్డపై క్రూరంగా మానభంగాలు మర్డర్లు జరుగుతున్నాయంటే దానికి గల ఇక్కడ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ వాక్ చేస్తున్నాము. సో హెచ్ఐవి అంటే అందరికీ తెలుసు, కాకపోతే ఇంకా మనము అవగాహన కల్పించాల్సిన అవసరము ఏర్పడింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, నర్సింగ్ స్టూడెంట్స్, మన వైద్య సిబ్బంది, అట్లాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ, తర్వాత మనకి సాంస్కృతిక కళాసారథి వారు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే మనము కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం మెయిన్గా, దానికోసం మనము అవగాహన అనేది ఇంపార్టెంట్. సో ఆ అవగాహన అనేది మనం అందరికీ కూడా కల్పించాలి. ఇప్పుడు చెప్తున్నాము హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది, ఆ వ్యాప్తించే విధానాలు తెలుసుకుంటే వాటన్నిటిని అవాయిడ్ చేయగలుగుతాము. అట్లాగే ఇప్పుడు మనకి చాలా పాట ద్వారా చాలా అందరికీ తెలిసే విధంగా చెప్పారు. సో రక్త మార్పిడి ద్వారా, తర్వాత కలుషితమైన ఇంజెక్షన్స్ యూజ్ చేయడం ద్వారా, లైంగిక సంక్రమణ ద్వారా, తర్వాత ఇవన్నిటి కూడా అవగాహన ఉంటే ఎక్కడైతే తప్పిదం చేసే ఉంటుందో తెలిస్తే
కొంచెం అవాయిడ్ చేసుకొని జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అట్లాగే మనకు హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చినా కూడా వాళ్ళని మనము డిస్క్రిమినేషన్ దూరంగా పెట్టడం అలాంటివి చేయకూడదు. వాళ్ళు కూడా మనలో భాగమే. వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ అయి ఉండి ఎఫెక్ట్ అయినప్పుడు ఆ సిమ్టమ్స్ వస్తాయి, అంతే తప్పితే వాళ్ళు మనతో కూర్చుంటే చేతులు కలిపితే మనతో కలిసి ఉంటే అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు అనే అవగాహన కూడా కావాలి. ఎందుకంటే ఒక సమాజం నుంచి వాళ్ళని వెలివేస్తే వాళ్ళు ప్రేమకు దూరం అవుతారు. అట్లాగే ఇంకా మనం చూస్తున్నాం ఈ మధ్య ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మనం అనేది సొసైటీ అంటే కలిసి ఉండడం, ఒకరికొకరు కలుసుకొని మాట్లాడుకొని ఉంటేనే ఒకరి బాధ ఒకరికి తెలుస్తుంది, సమాజంలో సంతోషంగా ఉంటారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మనము ఈరోజు హెచ్ఐవి లో డ్రగ్స్ మీద కూడా చాలా బాగా చెప్పారు పాట. సో ఇది కూడా అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో పాటల ద్వారా వాళ్ళ మనసుకి తెలుసుకొని వాళ్ళు హత్తుకుంటుంది, దాంతో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో ఈరోజు మనము ఈ హెచ్ఐవి వాక్ ద్వారా మన సమాజాన్ని, మన కమ్యూనిటీకి మనం ఎంతవరకు అవగాహన కల్పించగలుగుతాము. ఇంకా ఇలాగే అనేక కార్యక్రమాలు కూడా మనం చేసి ఇంకా అవేర్నెస్ అనేది ఇంకా పెంపొందించుకోవాలి. అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమం కింద మనకు హెల్త్ వీక్ ఈ లాస్ట్ 6th నుంచి 11 వరకు జరుగుతున్న హెల్త్ వీక్లో ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ దాని మీద అవగాహన కోసం జనరల్ పబ్లిక్ రెడ్ రన్ అనే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేసుకున్నాము. ఈ రెడ్ రన్ అనే కార్యక్రమంతో మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్లో హెచ్ఐవి గురించి ఎట్లా సంక్రమిస్తుంది, తర్వాత ఎట్లా అవాయిడ్ చేయొచ్చు దీన్ని అనే దాని అవగాహన అందరికీ జనరల్ పబ్లిక్ కలగాలనే ఉద్దేశంతో మనం ఈ వాగ్దానం మనం చేస్తున్నాము. అయితే దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డిస్క్రిమినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డిస్క్రిమినేషన్ చేయకుండా ఉండటం, అది తెలియాలంటే బోత్ నార్మల్ పర్సన్స్కిను ప్లస్ హెచ్ఐవి ఉన్నవాళ్ళకి కూడా అవగాహన ఉండాలి. ఎగ్జాక్ట్గా దేంతో మనకి ఇది సంక్రమిస్తుంది, తర్వాత ఏది చేస్తే ఇది అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనకు అవగాహన ఉంటే కనుక డిస్క్రిమినేషన్. రెండోది, ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్ పాపం దే విల్ గో ఇన్ టు డిప్రెషన్ ఇఫ్ యూ డిస్క్రిమినేట్ దెమ్. సో ఈ డిప్రెషన్లోకి పోయి మానసికంగా దెబ్బతిని సూసైడ్ ఛాన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి మేము యాక్టివ్ హాస్పిటల్లో మేము చూస్తూ ఉంటాం, చాలామంది డిప్రెసివ్ మోడ్లో ఉంటారు. సో మనం అవాయిడ్ చేయాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, మిగతా వాళ్ళు కూడా అవగాహన తీసుకుని, సో ఇది వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తుంటే ఈ వ్యాధి వేరే వాళ్ళకి సోకదు అనే అవగాహన పెట్టుకుని సో వాళ్ళని మనం దగ్గర తీసుకుంటే కనుక తప్పకుండా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో దానివల్ల వాళ్ళలో ఉన్న డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ రెండు తగ్గుతాయి. తర్వాత మనకు మెడిసిన్స్ కూడా చాలా మటుకు మంచి మెడిసిన్స్ వచ్చాయి. ఈ మెడిసిన్స్తో మనము చాలా మటుకు కంట్రోల్ చేయగలుగుతున్నాం ఈ రోజులో. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఇదివరకు ట్యూబర్క్లోసిస్ అవి మిగతా అదర్ డిసీజ్, ఇమ్యూనో కాంప్రమైజ్ డిసీజ్ ఉంటాయి. సో ఆ డిసీజ్ అన్నిటి మనం ఈ ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మన హాస్పిటల్లో జీజీహెచ్ కానీ జీజీహెచ్ సెంటర్స్లో వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని మందులు ఉన్నాయి కూడా మనల్ని చేయడానికి, ట్రీట్ చేయడానికి. అండ్ దీనికి కావాల్సిన అవగాహన ఇంపార్టెంట్. ఈ అవగాహన కల్పించడం కోసమే ఈ రెడ్ రన్ చేస్తాం. సో థ్యాంక్ యూ. ప్రజాపాలనలో భాగంగా ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రభుత్వం నిర్ణయించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కంప్లీట్గా ముప్పు అనేది మనకు తొలగిపోలేదు హెచ్ఐవి ఎయిడ్స్కి. సో దీనికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఒకటి, మల్టిపుల్ హెచ్ఐవి రావడానికి చాలా కారణాలు. మనకి మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్, మల్టిపుల్ అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ ఒకటి వాడడము, తర్వాత కంటామినేటెడ్ నీడిల్స్ ద్వారా రావడం, తర్వాత కొన్నిసార్లు అన్టెస్టెడ్ బ్లడ్ ఏమైనా తీసుకోవడం అనేది తగ్గిపోయింది చాలా మటుకు మన జిల్లాలో ఎక్కడ కూడా లేదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల చాలా రేర్ సందర్భాల్లో మదర్ టు చైల్డ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరుగుతుంది. సో దీని గురించి అవగాహన పెంపొందించుకోవాలని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవగాహనలో భాగంగా మన కలెక్టర్ గారి సపోర్ట్తోనే, డిఎంహెచ్ఓ గారి సపోర్ట్తోని, తర్వాత మెడికల్ కాలేజ్, తర్వాత జీజీహెచ్ వాళ్ళ సపోర్ట్తోని పేషెంట్లకు సంబంధించి చాలా కేర్ తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా ముఖ్యంగా ఒక 3 స్ట్రాటజీస్తోని ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 95 స్ట్రాటజీ అనేది ఒక హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన స్టెప్. ఫస్ట్ 95 ఏంటంటే దీంట్లో మనం
ఈ 3 95s కూడా మనం అచీవ్ చేయడం జరిగింది. దాదాపుగా ఫస్ట్ 95 ఏంటంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు వాళ్ళ స్టేటస్ అనేది తెలుసుకోకుండా ఏంటంటే వాళ్ళకి ఆ వైరల్ లోడ్ అనేది పెరిగిపోయి ఆ ఇమ్యూనో సప్రెషన్ ఎక్కువై చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు అట్లా జరిగేది. హెచ్ఐవి ఉన్నా కూడా టెస్ట్ చేసుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో విస్తృతంగా ప్రోగ్రామ్ చేసి అవేర్నెస్ పెంచి వాడవాడలా హెచ్ఐవి టెస్టింగ్ చేయడం వల్ల మనకు ఈ టెస్టింగ్ అనేది పెరిగింది. చాలా ఆల్మోస్ట్ మనకు కొన్ని టెస్టులు మనము హెచ్ఐవి టెస్టులు అనేవి మనం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఒక 25,000 టెస్ట్ చేయడం జరిగింది. పర్టికులర్గా ప్రెగ్నెంట్ ఉమెన్ టెస్ట్లే 10,000 మంది టెస్ట్ చేయడం జరిగింది. సో ఇంత విస్తృతంగా మనం టెస్ట్ అన్ని సెంటర్స్ ఈవెన్ సబ్ సెంటర్స్లో కూడా పనిచేస్తూ ఉంది. హెచ్ఐవి టెస్టింగ్ అనేది విస్తృతంగా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఐసిటిసి వాళ్ళు కూడా రాష్ట్రంలో నంబర్ 1 టెస్టింగ్లో ఉండాలని కోరుతున్నాను. సో అందరూ కోఆర్డినేట్ చేసుకొని మన జిల్లాకు పేరు అన్ని ప్రోగ్రామ్స్లో మనకు 4 అవార్డ్స్ కూడా రావడం జరిగింది నిన్న. తర్వాత 2 బస్తీ దవాఖానాస్కి, తర్వాత ఒక సబ్ సెంటర్కి, తర్వాత డయాలసిస్ సర్వీసెస్లో కూడా నంబర్ 1 ఉంది జగిత్యాల. సో ఇంకా ఇండికేటర్స్లో టీబీ కూడా లాస్ట్ మార్చ్ 24th రోజు మనకు స్టేట్ లెవెల్ అవార్డు రావడం జరిగింది, టీబీ ఎలిమినేషన్ కూడా. సో దీంట్లో అందరూ కృషి చేస్తున్న మా సిబ్బంది అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కృషి ఇట్లనే కంటిన్యూ అయిపోయి టీబీ ఎలిమినేషన్, హెచ్ఐవి ఎలిమినేషన్ 2 కూడా చేయడానికి అందరూ కోఆర్డినేట్ చేయాలని, ఈ ర్యాలీకి వచ్చినటువంటి ఇంత పొద్దున వచ్చినటువంటి అందరికీ మా సిబ్బందికి, సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మెడికల్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్కి, తర్వాత ఎన్జిఓస్కి, ట్రాన్స్జెండర్స్ వాళ్ళందరికీ కూడా నేను తర్వాత పర్టికులర్లీ కళాయాత్ర బృందం, ఎందుకంటే కళాయాత్ర బృందం వస్తే అదో కళ వస్తుంది. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా వాళ్ళు వస్తే ఆ హైప్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మామూలుగా కళాజాత లేకుండా చేయడం వేరు, కళాజాత వచ్చిన తర్వాత చేయడం వేరు. పర్టికులర్లీ మళ్ళీ తేజ కానీ పరిశ్రమ కానీ మాకు బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఒక రకమైన ఉత్తేజం కానీ పబ్లిక్ని మోటివేట్ చేయాలంటే మెయిన్ పాటలే. ఇక్కడ చూస్తున్నారు ఎన్నో ఉద్యమాల్లో కూడా మెయిన్ కారణం పాటలే. సో ప్రజల్ని కదిలించాలంటే కూడా సాహిత్యము, పాటలే ఇంపార్టెంట్. దానికి వచ్చినటువంటి కళాజాత బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడే మీ సహకారం మాకు మిగతా ప్రోగ్రామ్స్ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.